క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈనాడు మనం సువిశేషపట్నంలో గమనించుకున్నట్లయితే, యేసుప్రభు వారు మనకు 2 ఉపమానాల ద్వారా తన తండ్రి యొక్క స్వభావాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానంలో మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభు తండ్రి దేవుడు ఏ విధంగా మన కోసం ఆరాటపడుతున్నాడు, ఏ విధంగా మనం తన చెంతకు రావాలని చెప్పేసి ఆయన కలత చెందుతున్నాడో తెలియపరుస్తూ ఉంది. గొర్రెల కాపరి ఏ విధంగా 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం వెళ్తూ ఉంటాడో, అదే విధంగా తండ్రి దేవుడు కూడా పాపమే మన జీవితంగా మార్చుకున్నటువంటి మనల కోసం ఈనాడు వెతుకుచున్నాడు అని చెప్పేసి క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, అదే విధంగా ఇదిగో నా తండ్రి నీ పాపాలను లెక్కించే దేవుడు కాదు, ఇదిగో నా తండ్రి నీ పాపాలకు శిక్షించే దేవుడు కాదు, ఆయన ఎంతో ప్రేమామయుడు, తన యొక్క ప్రేమతో నీ పాపాలను మన్నించేటటువంటి దేవుడు అని చెప్పేసి క్రీస్తు ప్రభువారు ఈనాడు మనకు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనం వేరొక ఉపమానంలో చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు నాణెం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకని యేసు ప్రభు ఆ ఒక్క నాణెం గురించి తెలియజేస్తున్నాడు? ఆ రోజుల్లో హెబ్రేయులకు నాణెం అనేది వారి యొక్క కుటుంబ ప్రతిష్టతను, వంశం యొక్క విలువను తెలియపరుస్తూ ఉంది. ఒక నాణెం పోతే వారి జీవితంలో సగ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది అని చెప్పేసి మనం గమనించుకోవచ్చు. అందుకనే ఆ స్త్రీ దీపాన్ని వెలిగించి తన ఇంటిని మొత్తాన్ని ఊడ్చి ఆ నాణెం దొరికేంత వరకు వెతుకుతుంది. అదేవిధంగా మనం కూడా పాపంతో కూరుకుపోయి పాపంలో కొట్టుమిట్టాడుతున్న మనలను దేవుడు వెతికి మనలను బయటకు తీసుకొస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, నాణెం ఎక్కడ పోయినా కానీ దాని యొక్క విలువను తగ్గిపోదు. అదేవిధంగా మనం ఎన్ని పాపాలు చేసినా, ఎంత పాపపు జీవితాలను జీవించినా దాని దేవుని ఎదుట మన యొక్క విలువను తీసివేయదు అని చెప్పేసి క్రీస్తు ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మనందరం కూడా అనుకుంటా ఉంటాం, మనం దేవుణ్ణి వెతుకుతున్నాం అని చెప్పేసి. కానీ నిజానికి మనం ఎవరం దేవుణ్ణి వెతకట్లే. మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ముందు దేవుడే మనల్ని వెతుకుతాడు, తర్వాతనే మనం ఆయనను ప్రేమించడం మొదలు పెడతాం. కావున ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈ యొక్క సువార్త ద్వారా మనం గమనించాల్సింది ఏమిటంటే, మన యొక్క తప్పులకు, మన యొక్క పాపాలకు ప్రాయచిత్తం చెంది దేవుని యొద్దకు మరలాలి అని చెప్పేసి క్రీస్తు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నా తండ్రి దేవుడు ప్రేమామయుడు, ఇదిగో నా తండ్రి దేవుడు నీ పాపాలను క్షమించగలడు, ఇదిగో నా తండ్రి దేవుడు నిన్ను మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. కావున ఆయన నువ్వు ఏ పాపం చేసినా నీవు ప్రాయచిత్తం చెందితే ఆయన నిన్ను మన్నించి తన హక్కున చేర్చుకుంటాడు అని చెప్పేసి క్రీస్తు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే 99 మంది పుణ్యాత్ములు ఉన్నా కానీ ఒక్క పాపి ఎడల దేవదూతలు ఎంతగానో ఆనందించున్నారు అని చెప్పేసి క్రీస్తు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సువార్త ద్వారా మనం గమనించాల్సింది ఏమిటంటే, కేవలం ప్రాయచిత్తమే కాదు, మనలాగే ఎంతోమంది దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. వారందరినీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని వారిని తండ్రి దేవుని యొద్దకు మనం నడిపించాలని చెప్పేసి ఈ యొక్క సువార్త ద్వారా మనం నేర్చుకుందాం.